కళ్యాణ్ తీసుకోండి, పవన్ కళ్యాణ్ మీద చాలా మంది ఇలాంటి ట్రోల్స్ చేసి ఉంటారు. కొన్ని వందలు వేలు చేసి ఉంటారు రన్ అప్ టు ద ఎలక్షన్ టైంలో. బట్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ రివెంజ్ అండి, ఎక్స్ట్రాడినరీ మ్యాండేట్తో గెలిచెడతాను. ఆ ఒక్క ఇన్సిడెంట్తోనే అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ పని కట్టుకుని ఎవరినో టార్గెట్ చేస్తారు అని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ బిలీవ్, బికాస్ దే హ్యావ్ ఫార్ ఇంపార్టెంట్ వర్క్ దెన్ దిస్. కాకపోతే ఆ టైంలో కొంచెం లోవర్ క్యాడర్ ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఇలా చేశారు, ఇలా పెట్టారు, ఇవాడు మేము వచ్చాక చూపిస్తాం అని వాళ్ళు చెప్పి ఉండే. అది వాళ్ళ బాధ పడలేక ఏదో ఎంతో కొంత ఫ్రీడమ్ ఇచ్చి ఉండటానికి ఛాన్స్ ఉంది అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది జోక్ అని అందరికీ తెలుసు. ఫైనల్గా ఇలాంటి దాని మీద కేసు పెట్టి దానికి ఫాలో అవ్వటం అనేది దాంట్లోంచి ఫైనల్గా ఏమొస్తుందో రాదో పక్కన పెట్టి వాళ్ళకే తెలుసు దిస్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ ఆఫ్ ఏదో రాష్ట్రాన్ని దోచేసుకున్నంత, లేకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఐడియా ఉంది తెలుసు. ఒకవేళ కోర్టు దగ్గరికి వెళ్తే అది జిల్లా కోర్టు అయినా లేకపోతే ఇంకో చిన్న కోర్టు అయినా కూడా జడ్జికి కూడా తెలిసిపోతుంది ఏముంది అడిగి చాలా కేసులు ఉంది అనుకుంటే మీరు అసలు మొత్తం సగం రాష్ట్రాన్ని ఖాళీ అన్ని జైలు పెట్టాలి దానికి. రోజు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు. సో ఐ బిలీవ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో ఉన్న ఒక ఆస్పెక్ట్, భయంకరమైన పోస్టులు పెడతారు. ఇది కూడా కొంతమంది అనుకోవచ్చు, ఐఎమ్ నాట్ సెయింగ్ నో టు దట్. బట్ ఆ ఎలిమెంట్ ఉన్నంత వరకు దాన్ని ఎలాగా మీరు ఒక పాలసీ లెవెల్లో ఎలా రెగ్యులేట్ చేయాలి అనేది చేయకుండా, ఆ క్లారిటీ లేకుండా ఈ రూట్లో వెళ్తే ఇట్ ఓన్లీ బికమ్ మోర్ కాంప్లెక్స్ దాంట్లో నుంచి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్.